నెక్స్ట్ చూడండమ్మా, ఇఫ్ ఎన్ ఈజ్ ఏ నాట్ ఇంటిజర్, ఎన్ అనేది ఇంటిజర్ కాకపోతే కనుక, ఎన్ అనేది ఇంటిజర్ అంటే ఎన్ వాల్యూస్ ఎలా ఉంటాయి మనకి 0, 1, 2, 3, 4, 5, 6 అప్ టు సో ఆన్ 0, 1, 2, 3, 4, 5, 6 అప్ టు సో ఆన్ -1, -2, -3, -4, -5, -6 అప్ టు సో ఆన్. అలా ఉండే నెంబర్స్ అన్నిటిని ఏమంటాం ఇంటీజర్స్ అంటాం. కానీ ఇక్కడేం కాకపోతే ఇంటీజర్ కాకపోతే వచ్చే నెంబర్స్ని ఏమంటాం రేషన్ నెంబర్స్ అంటాం. రేషన్ నెంబర్స్ ఏ ఫామ్లో ఉంటాయి p/q ఫామ్లో ఉంటాయి. p/q ఫామ్లో ఉంటే కనుక కంపల్సరీ q యొక్క వాల్యూ ≠ 0 కావాలి. అంటే 1/2, 3/2, 4/5, 5/6 ఇలా p/q ఫామ్లో ఉండే వాటిని ఏమంటాం రేషన్ నెంబర్స్ అంటాం. ఓకేనా? కాబట్టి t/nలో n అనేది రేషన్ నెంబర్ అయితే కనుక దాని యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ యొక్క వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. t పవర్లో ఉండేది ఇంటీజర్ అయితే కనుక l ఆఫ్ t/n n అనేది ఇంటీజర్ అయితే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ t/n ఆల్రెడీ ప్రూఫ్ చెప్పాం. n ఫ్యాక్టోరియల్ బై p/n+1 వస్తుంది. l ఆఫ్ t/n n ఫ్యాక్టోరియల్ బై p/n+1 ఉంది. అలానే l ఆఫ్ t/n దీన్ని గామా అంటాం. గామా n+1 బై p/n+1 వస్తుంది. ఓకేనా? గామా n+1 బై p/n+1 ఫార్ములా ఎప్పుడు అప్లై చేయాలి? n ఫ్యాక్టోరియల్ బై p/n+1 ఫార్ములా ఎప్పుడు అప్లై చేయాలంటే కనుక పవర్లో ఉండే n మీద డిపెండ్ అయ్యి అవుతుంది. n అనేది ఇంటిజర్ అయితే కనుక n ఫ్యాక్టోరియల్ బై p/n+1 అప్లై చేస్తాం t/n యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్కి. t పవర్లో ఉండే n యొక్క వాల్యూ ఇంటిజర్ కాకుండా రేషన్ నెంబర్ అయితే కనుక అప్పుడు గామా n+1 బై p/n+1 ఫార్ములా అప్లై చేయాలి. ఇప్పుడు దాకా చేసినటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటిలో t పవర్లో ఓన్లీ ఇంటిజర్ మాత్రమే ఉండి ఉంటుంది. ఇప్పుడు ఇంటిజర్ కాకుండా రేషన్ నెంబర్ వస్తే కనుక లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ t/n గామా n+1 బై p/n+1. p అనేది ఎనీ ఇంటిజర్ లేదా ఎనీ పారామీటర్ అయితే కనుక p/n+1ని సింప్లిఫై చేస్తుంటే అవసరం ఉండదు. p పారామీటర్ కాబట్టి ఇంకా దేని యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి? గామా n+1 యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. గామా n+1 ఈక్వల్ ఏ రాసుకోవచ్చు అంటే కనుక n ఇంటూ గామా ఎన్గా రాసుకోవచ్చు. ఇలా సబ్స్టిట్యూట్ చేసుకుంటూ సింప్లిఫై చేసిపోతే కనుక చివరిలో గామా 1/2 వస్తుంది. ఆ గామా 1/2 యొక్క వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుందంటే కనుక √πకి ఈక్వల్ అవుతుంది. మనకి గామా పక్కన 1/2, 3/2, 5/2, 7/2, 9/2, 11/2 అలా అప్ టు సో ఆన్ వాల్యూస్ కనిపిస్తూ ఉంటాయి. అక్కడ ఉండే వాల్యూ ఎంత ఉన్నా గామా పక్కన ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ 1/2 ఉంటే కనుక దాని యొక్క వాల్యూ √πగా రాసుకుంటాం. ఒకవేళ గామా పక్కన ఉండే వాల్యూ 3/2 ఉంటే కనుక దీని వాల్యూ ఎలా మార్చుకోవాలి? గామా n+1గా మార్చుకుంటేనే దాన్ని సింప్లిఫై చేయగలం. 3/2ని వాల్యూ చేంజ్ కాకుండా n+1గా ఎలా మార్చుకోవచ్చు అంటే కనుక 1/2 + 1గా రాసుకోవచ్చు. 2 LCM అవుతుంది. 2 × 1 2, 2 + 1 3/2 అవుతుంది. ఇది గామా n+1 లాగా ఉంది. గామా n+1 అంటే ఫార్ములా ఏమంటున్నాం? n ఇంటూ గామా n అంటున్నాం. n అంటే వాల్యూ 1/2 ఉంది కాబట్టి 1/2 ఇంటూ గామా 1/2 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 ఇంటూ గామా 1/2 అంటే కనుక వాల్యూ ఎంత √π అవుతుంది. అక్కడ గామా 3/2, 5/2 ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ గామా పక్కన 5/2 ఉందనుకోండి. ఇప్పుడు 5/2ని వాల్యూ చేంజ్ కాకుండా ఎలా మార్చుకోవాలి? n/2 + 1గా మార్చుకోవాలి. అక్కడ 5/2ని వాల్యూ చేంజ్ కాకుండా 3/2 + 1గా మార్చుకోవచ్చు. 2 LCM అవుతుంది. 2 × 1 2, 2 + 3 5 అవుతుంది. 5/2 వస్తుంది. ఇప్పుడు 3/2ని n అనుకుంటే కనుక గామా n/2 + 1 లాగా ఉంది. గామా n/2 + 1 అంటే కనుక ఏ రాసుకోవచ్చు ఫార్ములా? n ఇంటూ గామా n వస్తుంది. అక్కడ 3/2 ఇంటూ గామా 3/2 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 3/2 ఇంటూ మళ్ళీ గామా 3/2 యొక్క వాల్యూ తెలియదు కాబట్టి మళ్ళీ 3/2ని మార్చుకోవాలి. n/2 + 1గా రాసుకోవాలి. అంటే 1/2 + 1గా రాసుకోవచ్చు. దట్ ఈస్ ఈక్వల్ టు 3/2 ఇంటూ 1/2ని n అనుకుంటే కనుక మళ్ళీ గామా n+1 లాగా ఉంది. గామా n+1 అంటే కనుక n ఇంటూ గామా n కాబట్టి 1/2 ఇంటూ గామా 1/2 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 3/2 ఇంటూ 1/2 ఇంటూ గామా 1/2 యొక్క వాల్యూ √π కాబట్టి గామా 5/2 అంటే కనుక 3/2 ఇంటూ 1/2 ఇంటూ √πకి ఈక్వల్ అవుతుంది.
ఓకేనా. కాబట్టి గామా పక్కన ఉండే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక అక్కడ ఉంటే ఎన్ ఎలా మార్చుకోవాలి, n+1గా మార్చుకుంటే కనుక n ఇంటూ గామా n అప్లై చేస్తే చివరిలో గామా 1/2 కనిపిస్తుంది, √π వస్తుంది. ఒకవేళ చివరిలో మనకి గామా పక్కన 1 ఉంటే కనుక గామా 1 కనిపిస్తే కనుక దాని యొక్క వాల్యూ 1కి ఈక్వల్ అవుతుంది. గామా పక్కన నెగిటివ్ నెంబర్స్ ఉంటే కనుక వాటి యొక్క వాల్యూ డిఫైన్ చేయలేం. అంటే గామా పక్కన -1 ఉన్నా, గామా పక్కన -2 ఉన్నా, గామా పక్కన -3, -4 అలా వాల్యూస్ ఏ ఉన్నా సరే వాటి యొక్క వాల్యూ ఎగ్జిస్ట్ కాదు, డస్ నాట్ డిఫైన్డ్ లేదా డస్ నాట్ ఎగ్జిస్ట్ అని రాసేస్తాం. ఓకేనా. అది గామా పక్కన ఉండేటువంటి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. Prove that L of 1/√π into t equal to, prove that L of 1/√πt equal to 1/√2p అని ప్రూవ్ చేయాలి. ప్రాబ్లం 5 మార్క్స్కి బాగా ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా. ఇక్కడ ప్రూవ్ దట్ L of 1/√2π into t యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇంక ఎలా ప్రూవ్ చేయాలో దీన్ని జాగ్రత్తగా చూడండి. ప్రాబ్లం L of 1/√π into t యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. దట్ ఈస్ ఈక్వల్ టు L of 1/, పైన ఏ టీని బి అనుకుంటే కనుక √AB లాగా ఉంది. √AB అంటే కనుక √A ఇంటూ √B రాసుకోవచ్చు కాబట్టి √π ఇంటూ √t వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు L of 1/√π ఇంటూ √t ఉంది, దాన్ని 1/√π ఇంటూ 1/t⁴1/2 వస్తుంది. కింద ఉండే t⁴1/2 పైకి వెళ్ళిపోతే కనుక t⁻−1/2 వస్తుంది. 1/√π అనేది కాన్స్టెంట్, ఇది టీలో ఫంక్షన్ ఉంది కాబట్టి L of k ఇంటూ f(t) లాగా ఉంది. L of k ఇంటూ f(t) అంటే కనుక k ఇంటూ L of f(t) వస్తుంది. ఇక్కడ 1/√π ఇంటూ L of t⁻−1/2 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 1/√π ఇంటూ నీకోసం ఫార్ములా చెప్పింది. L of t⁴n లాగా ఉంది, పవర్లో ఉండే n ఇంటిజరా లేదా రేషనల్ నెంబరు మీకు తెలియాలి. -1/2 అనేది p/q ఫామ్లో ఉంది అంటే కనుక ఏ నెంబర్ అంటాం, రేషనల్ నెంబర్ అంటాం. ఇక్కడ L of t⁴n లాగా ఉంది, ఇప్పుడే ఫార్ములా చెప్పింది. ఓకేనా. L of t⁴n లాగా ఉంటే కనుక దాని యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములా ఎంత అవుతుంది, L of t⁴n ఈక్వల్ టు n అనేది రేషనల్ నెంబర్ అయితే కనుక ఫార్ములా ఏం చెప్పాం, గామా n+1/p⁴n+1 వస్తుంది. L of t⁴n లాగా ఉండి n అనేది రేషనల్ నెంబర్ అయితే కనుక గామా n+1/p⁴n+1, n అంటే వాల్యూ -1/2 ఉంది, n దగ్గర -1/2 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక గామా n+1/p⁴n+1, n దగ్గర వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం, -1/2 సబ్స్టిట్యూట్ చేసాం. దట్ ఈస్ ఈక్వల్ టు 1/√π ఇంటూ గామా -1/2 + 1 అంటే కనుక వాల్యూ ఎంత వస్తుంది, 1/2 వస్తుంది. మళ్ళీ p⁴ ఎంత వస్తుంది, -1/2 + 1 అంటే కనుక 1/2 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 1/√π ఇంటూ ఇప్పుడే ఫార్ములా నోట్ పాయింట్ కనిపిస్తూ ఉంటుంది. గామా 1/2 యొక్క వాల్యూ, గామా 1/2 యొక్క వాల్యూ √2πకి ఈక్వల్ అవుతుంది. కింద డినామినేటర్ ఎంత ఉంది, p⁴1/2 ఉంది, పైన కింద √π క్యాన్సిల్ అయిపోతుంది. 1/√ పవర్లో 1/2 అంటే దాని మీనింగ్ ఏంది, √ఆఫ్ అవుతుంది కాబట్టి p⁴1/2 అంటే కనుక √p రాసుకోవచ్చు. కాబట్టి L of 1/√π ఇంటూ t యొక్క వాల్యూ ఎంతని ప్రూవ్ చేయమంటున్నాడు, 1/√p అని ప్రూవ్ చేయమంటాడు. అది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1/√π ఇంటూ t యొక్క వాల్యూ ప్రూవ్ చేయటం. ఓకేనా. ప్రాబ్లం 5 మార్క్స్కి బాగా ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. యూజింగ్ ఎక్స్పాన్షన్ sin x ఈక్వల్ టు x minus x³ + x⁴5/5 -x⁴7/7 up to so on. sin x యొక్క ఎక్స్పాన్షన్ ఫార్ములా అది మీకు ఆల్రెడీ డిగ్రీ సెకండ్ ఇయర్లో రీమా ఇంటిగ్రేషన్ దాని ముందు చెప్పేటప్పుడు కనిపిస్తూ ఉంటుంది, డిఫరెన్షియేషన్లో ఉంటుంది. ఓకేనా. మెక్లారియన్స్ సిరీస్ని ఎక్స్పాండ్ చేసి లేదా టైలర్ సిరీస్ని ఎక్స్పాండ్ చేసి sin x ఎక్స్పాన్షన్,
ఈ పవర్ ఎక్స్ ఎక్స్పాన్షన్, ఈ పవర్ మైనస్ ఎక్స్ ఎక్స్పాన్షన్, కాస్ ఎక్స్ ఎక్స్పాన్షన్, tan ఎక్స్ ఎక్స్పాన్షన్ అని ఆల్రెడీ ఫార్ములాస్ కనిపిస్తూ ఉంటాయి. ఓకేనా, అయినా మీకు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, వాడే ఇచ్చేసాడు. సైన్ ఎక్స్ యొక్క ఎక్స్పాన్షన్ ఎలా ఉంటుంది? ఎక్స్ మైనస్ ఎక్స్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ పవర్ 5 బై 5 ఫ్యాక్టోరియల్ మైనస్ ఎక్స్ పవర్ 7 బై 7 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ పవర్ 9 బై 9 ఫ్యాక్టోరియల్ మైనస్ ఎక్స్ పవర్ 11 బై 11 ఫ్యాక్టోరియల్ అప్ టు ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉంటాయి. అయితే మనకి ఏది కావాలి? ఆ ఎక్స్పాన్షన్ యూజ్ చేసి సైన్ ఆఫ్ రూట్ టీ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వాల్యూ రూట్ పై బై 2p పవర్ 3/2 ఇంటూ ఈ పవర్ -1/4p వస్తుందని ప్రూవ్ చేయమన్నాడు. ఓకేనా, సైన్ రూట్ టీ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ రాయాలి అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ సైన్ రూట్ టీ యొక్క ఎక్స్పాన్షన్ కావాలి. సైన్ రూట్ టీ యొక్క ఎక్స్పాన్షన్ రాయడం కోసమే వాడు ఏమిచ్చాడు? అక్కడ సైన్ ఎక్స్ యొక్క ఎక్స్పాన్షన్ ఇచ్చాడు. సైన్ ఎక్స్ యొక్క ఎక్స్పాన్షన్ ఏమంటాడు? ఎక్స్ మైనస్ ఎక్స్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ పవర్ 5 బై 5 ఫ్యాక్టోరియల్ మైనస్ ఎక్స్ పవర్ 7 బై 7 ఫ్యాక్టోరియల్ ప్లస్ అప్ టు సో ఆన్ ఇచ్చాడు. దీని నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం రాసుకోవాలి మనం? సైన్ రూట్ టీ యొక్క ఎక్స్పాన్షన్ రాయాలి. ఎక్స్ ఉన్న చోట రూట్ టీ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక రూట్ టీ మైనస్ రూట్ టీ హోల్ క్యూబ్ బై ఎక్స్ క్యూబ్ అంటే కనుక రూట్ టీ హోల్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ఎక్స్ పవర్ 5 అంటే కనుక ఎక్స్ రూట్ టీ హోల్ పవర్ 5 బై 5 ఫ్యాక్టోరియల్ మైనస్ రూట్ టీ హోల్ పవర్ 7 బై 7 ఫ్యాక్టోరియల్ ప్లస్ అప్ టు సో ఆన్ వస్తుంది. రూట్ తీసేసే పవర్లో వాల్యూ 1/2 వస్తుంది కాబట్టి టీ పవర్ 1/2. రూట్ తీసేసే పవర్లో 1/2 వస్తుంది. టీ పవర్ 1/2 హోల్ క్యూబ్ ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఫార్ములా నుంచి ఏ పవర్ ఎం ఇంటూ ఎన్ కాబట్టి టీ పవర్ 1/2 ఇంటూ 3 వస్తుంది. 1/2 ఇంటూ 3 అంటే కనుక 3/2 వస్తుంది కాబట్టి టీ పవర్ 3/2 బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ రూట్ తీసేసే పవర్లో 1/2 టీ పవర్ 1/2 హోల్ పవర్ 5 అంటే కనుక టీ పవర్ 5/2 వస్తుంది బై 5 ఫ్యాక్టోరియల్. మళ్ళీ రూట్ తీసేసే పవర్లో 1/2 టీ పవర్ 1/2 హోల్ పవర్ 7 అంటే కనుక టీ పవర్ 7/2 బై 7 ఫ్యాక్టోరియల్ ప్లస్ అప్ టు సో ఆన్ వస్తుంది. ఇది దేని యొక్క వాల్యూ? సైన్ రూట్ టీ యొక్క ఎక్స్పాన్షన్. మనకు కావాల్సింది ఏంది? దీని యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ రావాలి కాబట్టి ఎల్ ఆఫ్ సైన్ రూట్ టీ వాల్యూ రాసుకోవాలి. ఎల్ ఆఫ్ సైన్ రూట్ టీ అంటే ఎక్స్పాన్షన్ ఉంది కాబట్టి సైన్ రూట్ టీ దగ్గర ఏం రాసుకోవాలి? టీ పవర్ 1/2 మైనస్ టీ పవర్ 3/2 బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ టీ పవర్ 5/2 బై 5 ఫ్యాక్టోరియల్ మైనస్ టీ పవర్ 7/2 బై 7 ఫ్యాక్టోరియల్ ప్లస్ అప్ టు సో ఆన్ వస్తుంది. ఎల్ ఆఫ్ f1 ఆఫ్ టీ ప్లస్ f2 ఆఫ్ టీ ప్లస్ f3 ఆఫ్ టీ ప్లస్ f4 ఆఫ్ టీ ఉంటే కనుక ఎల్ ఆఫ్ f1 ఆఫ్ టీ ప్లస్ ఎల్ ఆఫ్ f2 ఆఫ్ టీ ప్లస్ ఎల్ ఆఫ్ f3 ఆఫ్ టీ ప్లస్ ఎల్ ఆఫ్ f4 ఆఫ్ టీ ప్లస్ ఎల్ ఆఫ్ f5 ఆఫ్ టీ ప్లస్ అప్ టు సో ఆన్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్. ప్రతి టర్మ్కి ఏమొస్తుంది? లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై అవుతుంది. ఇక్కడ ప్రతి ఫంక్షన్కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ సింబల్ అప్లై చేస్తే కనుక ఎల్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్ ఏముంది? టీ పవర్ 1/2 ఉంది, తర్వాత గుర్తు మైనస్ ఉంది, ఒకేసారి రాసేస్తున్నాం. ఎల్ ఆఫ్ టీ పవర్ 3/2 బై 3 ఫ్యాక్టోరియల్ కింద 3 ఫ్యాక్టోరియల్ కాన్స్టెంట్ కాబట్టి ఎల్ ఆఫ్ కే ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ లాగా ఉంటుంది. కే ఇంటూ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ రాసి కనుక కే అంటే 1/3 ఫ్యాక్టోరియల్ బయటకు వచ్చేస్తుంది. ఇంకా ఎల్ ఆఫ్ ఫంక్షన్ ఎంత ఉంటుంది? టీ పవర్ 3/2 వస్తుంది ప్లస్ ఎల్ ఆఫ్ టీ పవర్ 5/2 5 ఫ్యాక్టోరియల్ 1/5 ఫ్యాక్టోరియల్ కాన్స్టెంట్ బయటకు వచ్చేసి కనుక ఎల్ ఆఫ్ టీ పవర్ 5/2 వస్తుంది మైనస్ 1/7 ఫ్యాక్టోరియల్ కాన్స్టెంట్ బయట రాసేసి కనుక ఎల్ ఆఫ్ టీ పవర్ 7/2 వస్తుంది ప్లస్ అప్ టు సో ఆన్ ఉంటుంది. ఇంకా దీని యొక్క వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో జాగ్రత్తగా చూడండి. టీ పవర్లో ఎన్ ఉంది. టీ పవర్లో ఎన్ దగ్గర ప్రతి వాల్యూ రేషనల్ నెంబర్ ఉందా, ఇంటీజర్ ఉందా? ఈ రేషనల్ నెంబర్ ఉంది. 1/2 3/2 5/2 7/2 ఏ ఫామ్లో ఉన్నాయి? p/q ఫామ్లో ఉన్నాయి. p/q ఫామ్లో ఉండే వాటిని ఏమంటాం? రేషనల్ నెంబర్. టీ పవర్లో ఎన్ ఉండి ఎన్ రేషనల్ నెంబర్ ఉంటే కనుక దాని లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములా దీనికోసం ముందు చెప్పింది. ఎల్ ఆఫ్ టీ పవర్ ఎన్లో ఎన్ రేషనల్ నెంబర్ అయితే కనుక ఫార్ములా ఏమొస్తుంది? గామా ఎన్ ప్లస్ 1 బై పీ పవర్ ఎన్ ప్లస్ 1 వస్తుంది. ఎన్ అంటే వాల్యూ 1/2 ఉంది కాబట్టి గామా 1/2 ప్లస్ 1 బై పీ పవర్ ఎన్ ప్లస్ 1 ఎన్ యొక్క వాల్యూ 1/2 కాబట్టి పీ పవర్ 1/2 ప్లస్ 1 మైనస్ 1/3 ఫ్యాక్టోరియల్ ఇంటూ మళ్ళీ ఎల్ ఆఫ్ టీ పవర్ ఎన్ లాగా ఉంది. టీ ఎన్ అనేది రేషనల్ నెంబర్ కాబట్టి గామా ఎన్ ప్లస్ 1 ఎన్ వాల్యూ 3/2 కాబట్టి గామా 3/2 ప్లస్ 1 బై పీ పవర్ ఎన్ ప్లస్ 1 ఎన్ వాల్యూ 3/2 కాబట్టి పీ పవర్ 3/2 ప్లస్ 1 ప్లస్ 1/5 ఫ్యాక్టోరియల్ ఇంటూ గామా ఎన్ ప్లస్ 1 అంటే కనుక
5/2 ప్లస్ 1 p పవర్ n ప్లస్ 1 n వాల్యూ 5/2 సబ్స్టిట్యూట్ చేసి కనుక 5/2 ప్లస్ 1 మైనస్ 1/7 ఫ్యాక్టర్ ఇంటూ గామా n ప్లస్ 1 n వాల్యూ 7/2 బై p పవర్ n ప్లస్ 1 అంటే కనుక 7/2 ప్లస్ 1 ప్లస్ అప్ టు సో ఆన్ వస్తుంది. ఓకేనా, అది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములా అప్లై చేయడం. ఓకేనా, దట్ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ తర్వాత జాగ్రత్తగా చూడండి 1/2 ప్లస్ 1 గామా n ప్లస్ 1 లాగా ఉంది. గామా n ప్లస్ 1 లాగా ఉంది. గామా n ప్లస్ 1 అంటే కనుక ఫార్ములా n ఇంటూ గామా n వస్తుంది. n అంటే వాల్యూ ఎంత ఉంది 1/2 ఉంది కాబట్టి 1/2 ఇంటూ గామా 1/2 వస్తుంది. కింద p పవర్ 1/2 ప్లస్ 1 అంటే కనుక 3/2 వస్తుంది. తర్వాత మైనస్ 1/3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1/3 ఫ్యాక్టోరియల్ ఇంటూ గామా n ప్లస్ 1 లాగా ఉంది. గామా n ప్లస్ 1 అంటే కనుక n ఇంటూ గామా n కాబట్టి n ఇంటూ గామా n అంటే వాల్యూ 3/2 ఉంది కాబట్టి 3/2 ఇంటూ గామా 3/2 వస్తుంది బై p పవర్ n 3/2 ప్లస్ 1 అంటే కనుక 5/2 వస్తుంది. తర్వాత గుర్తు ప్లస్ ఉంది 1/5 ఫ్యాక్టోరియల్ ఇంటూ గామా n ప్లస్ 1 అంటే కనుక n ఇంటూ గామా n కాబట్టి 5/2 ఇంటూ గామా 5/2 బై p పవర్ 5/2 ప్లస్ 1 అంటే కనుక 2 ఎల్సిఎం అవుతుంది 7/2 అవుతుంది మైనస్ 1/7 ఫ్యాక్టోరియల్ ఇంటూ మళ్ళీ గామా n ప్లస్ 1 లాగా ఉంది n ఇంటూ గామా n కాబట్టి 7/2 ఇంటూ గామా 7/2 వస్తుంది. p పవర్ 7/2 ప్లస్ 1 అంటే కనుక 9/2 వస్తుంది ప్లస్ అప్ టు సో ఆన్ వస్తుంది. ఓకేనా, అది ఎక్స్పాండ్ చేయడం గామా n ప్లస్ 1 n ఇంటూ గామా n 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 అది మాత్రమే ఫార్ములా అప్లై చేసాం. వీటిని యాడ్ చేస్తే కనుక ఇది 3/2 అవుతుంది 5/2 అవుతుంది 7/2 అవుతుంది 9/2 అవుతుంది. ఇంకా దాన్ని ఎలా సింప్లిఫై చేయాలో జాగ్రత్తగా చూడండి. ఓకేనా, దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 ఇంటూ గామా 1/2 యొక్క వాల్యూ √2 పై అవుతుంది బై డినామినేటర్లో వాల్యూ ఎంత ఉంది p పవర్ 3/2 ఉంది మైనస్ 1 జాగ్రత్తగా చూడండి 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ పైన ఏముంది 3/2 ఉంది. గామా 3/2 యొక్క వాల్యూ ఇంకా అక్కడే ప్రతిసారి ఫార్ములా సింప్లిఫై చేయాలంటే కనుక ప్రాబ్లం చాలా లెంతీగా వస్తుంది. మనకి గామా 3/2 వాల్యూ గామా 5/2 వాల్యూ గామా 7/2 యొక్క వాల్యూ కావాలి. ఓకేనా, ఇక్కడ ఫస్ట్ గామా 3/2 కనుక్కుందాం. గామా 3/2 అంటే కనుక గామా 3/2ని వాల్యూ చేంజ్ కాకుండా 1/2 ప్లస్ 1గా రాసుకోవచ్చు. ఎందుకని గామా ఎన్ని గామా n ప్లస్ 1గా మార్చుకోవాలి. ఇప్పుడు గామా n ప్లస్ 1 అంటే కనుక n ఇంటూ గామా n వస్తుంది కాబట్టి 1/2 ఇంటూ గామా 1/2 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 ఇంటూ గామా 1/2 అంటే √π వస్తుంది. ఇక్కడ గామా 3/2 అంటే రాసుకోవచ్చు 1/2 ఇంటూ √2π రాయొచ్చు. ఓకేనా, కాబట్టి గామా 3/2 దగ్గర వాల్యూ ఎంత రాసుకోవచ్చు 1/2 ఇంటూ √2π వస్తుంది బై డినామినేటర్ వాల్యూ ఎంత ఉంది p పవర్ 5/2 ఉంది ప్లస్ 1/5 ఫ్యాక్టోరియల్ ఇంటూ పైన 5/2 ఇంటూ ఇంకేముంది గామా 5/2 ఉంది. కాబట్టి ఈసారి గామా 5/2 యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. గామా 5/2ని వాల్యూ చేంజ్ కాకుండా రాసుకోవచ్చు అంటే కనుక 3/2 ప్లస్ 1గా రాసుకోవచ్చు. ఇప్పుడు గామా n ప్లస్ 1 లాగా ఉంది. గామా n ప్లస్ 1 అంటే ఫార్ములా n/2 ఇంటూ గామా n వస్తుంది. కాబట్టి 3/2 ఇంటూ గామా 3/2 దట్ ఈస్ ఈక్వల్ టు 3/2 ఇంటూ మళ్ళీ గామా 3/2ని 1/2 ప్లస్ 1 మార్చాల్సిన అవసరం లేదు, పైన వాల్యూ కనిపిస్తూ ఉంది. గామా 3/2 యొక్క వాల్యూ ఎంత ఉంది 1/2 ఇంటూ √2π ఉంది. కాబట్టి గామా 5/2 అంటే కనుక 3/2 ఇంటూ 1/2 ఇంటూ √2π వస్తుంది. కాబట్టి గామా 5/2 రాసుకోవచ్చు 3/2 ఇంటూ 1/2 ఇంటూ √2π వస్తుంది బై డినామినేటర్లో p పవర్ 7/2 ఉంది మైనస్ 1/7 ఫ్యాక్టోరియల్ ఇంటూ గామా 7/2 ఇంటూ ఇంకా అర్థమైపోయి ఉంటుంది. గామా 7/2ని వాల్యూ చేంజ్ కాకుండా గామా 7/2 ఈక్వల్ టు 7/2ని 5/2 ప్లస్ 1గా రాసుకుంటే కనుక 5/2 ఇంటూ గామా 5/2 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 5/2 ఇంటూ గామా 5/2 అంటే పైన వాల్యూ ఉంది 3/2 ఇంటూ 1/2 ఇంటూ √π. ఇక్కడ గామా 7/2 అంటే కనుక 5/2 ఇంటూ 3/2 ఇంటూ 1/2 ఇంటూ √π వస్తుంది. కాబట్టి 5/2 ఇంటూ 3/2 ఇంటూ 1/2 ఇంటూ √π వస్తుంది బై p పవర్ 9/2 ఉంది ప్లస్ అప్ టు సో ఆన్ వస్తుంది. అది గామా 3/2 గామా 5/2 గామా 7/2 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం. ఓకేనా,
ఇంకా కింద దాన్ని సింప్లిఫై చేస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. దట్ ఈస్ ఈక్వల్ టు 1 ఇంటూ రూట్ పై రూట్ 2π కింద 2 ఇంటూ పీ పవర్ 3/2 వస్తుంది. మైనస్ పైన చూడండి, పైన న్యూమరేటర్ యొక్క వాల్యూ 3 ఇంటూ 1 ఇంటూ రూట్ పై అంటే కనుక 3 ఇంటూ రూట్ 2π కింద 3 ఫ్యాక్టర్ అంటే కనుక 3 ఇంటూ 2 ఇంటూ 1 పైన 2 ఇంటూ 2 ఉంది 4 వస్తుంది. ఇంకా p4 ఏముంది 5/2 ఉంది, పీ పవర్ 5/2 వస్తుంది. తర్వాత ప్లస్ నెక్స్ట్ పైన 5 ఇంటూ 3 ఇంటూ 1 5 ఇంటూ 3 ఇంటూ 1 ఇంటూ రూట్ 2π ఉంది. 5 ఫ్యాక్టర్ అంటే కనుక 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 5 ఫ్యాక్టర్ యొక్క వాల్యూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. ఇంకా పైన ఉన్నాయి 2 ఇంటూ 2 ఇంటూ 2 ఉంది. ఓకేనా, 2 ఇంటూ 2 ఇంటూ 2 అంటే కనుక 2 2s 4 4 2s 8 ఇంటూ పీ పవర్ 7/2 వస్తుంది. మైనస్ 1/7 ఫ్యాక్టర్ అంటే కనుక 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 పైన ఇంకేమున్నాయి 7 ఇంటూ 5 ఇంటూ 3 ఇంటూ 1 ఇంటూ రూట్ పోయింది. 2 ఇంటూ 4 4 ఇంటూ 4 16 కింద డినామినేటర్లో ఇంకా పీ పవర్ 9/2 ఉంది ప్లస్ అప్ టు సో ఆన్. కనిపిస్తుందా చివరిలో? ఏం కాదులే కానీ. దట్ ఈస్ ఈక్వల్ టు జాగ్రత్తగా చూడండి రూట్ 2π/2 ఇంటూ పీ పవర్ 3/2 మైనస్ పైన కింద మల్టిపుల్గా ఉన్నాయి కాబట్టి 3 3 క్యాన్సిల్ అయిపోతుంది. రూట్ 2π కింద ఒక 2ని అంతే ఉంచేస్తున్నా. పీ పవర్ 5/2ని ఏ పవర్ m ప్లస్ n ఈక్వల్ టు ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఫార్ములా నుంచి పీ పవర్ 5/2 ఉంది. 5/2ని వాల్యూ చేంజ్ కాకుండా ఏం రాసుకోవచ్చు అంటే కనుక 3/2 ప్లస్ 1గా రాసుకోవచ్చు. 2 LCM అవుతుంది, 2 LCM అయితే కనుక 3 + 2 5 అవుతుంది, 5/2 అవుతుంది. కాబట్టి పీ పవర్ 5/2ని పీ పవర్ 3/2 ప్లస్ 1గా రాసుకుంటే కనుక ఏ పవర్ m ప్లస్ n లాగా ఉంది. ఏ పవర్ m ప్లస్ n అంటే కనుక ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n కాబట్టి పీ పవర్ 3/2 ఇంటూ పీ పవర్ 1గా రాసుకోవచ్చు. పీ పవర్ 1 అంటే p ఉంది కాబట్టి పీ పవర్ 5/2ని వాల్యూ చేంజ్ కాకుండా ఏ రాసుకోవచ్చు పీ పవర్ 3/2 ఇంటూ పీగా రాసుకోవచ్చు. ఇంకా 1 ఇంటూ 4 అంటే కనుక 4 అవుతుంది కాబట్టి కింద 2 ఇంటూ 4 ఇంటూ పీ పవర్ 3/2 ఇంటూ పీ వస్తుంది. ప్లస్ నెక్స్ట్ తర్వాత వాల్యూ చూస్తే కనుక పైన కింద 5 5 క్యాన్సిల్, 3 3 క్యాన్సిల్, 1 ఇంటూ రూట్ π అంటే కనుక రూట్ 2π అవుతుంది. నెక్స్ట్ కింద జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పీ పవర్ 7/2 ఉంది. పీ పవర్ 7/2ని వాల్యూ చేంజ్ కాకుండా రాసుకోవచ్చు అంటే కనుక పీ పవర్ 3/2 ప్లస్ 2ని 7 రావాలంటే కనుక ఇంకొక 2తో మల్టిప్లై చేస్తే 4 అవుతుంది కాబట్టి పీ పవర్ 7/2ని వాల్యూ చేంజ్ కాకుండా 3/2 ప్లస్ 2గా రాసుకోవచ్చు. 2 LCM 2 ఇంటూ 4 4 + 3 7 అవుతుంది. దీని m దీన్ని n అనుకుంటే కనుక ఏ పవర్ m ప్లస్ n లాగా ఉంది. ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఫార్ములా నుంచి పీ పవర్ 3/2 ఇంటూ పీ స్క్వేర్ రాసుకోవచ్చు. కాబట్టి పీ పవర్ 7/2ని ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూ చేంజ్ కాకుండా ఏ రాసుకోవచ్చు పీ పవర్ 7/2 ఇంటూ పీ స్క్వేర్ రాస్తున్నాం. ఓకేనా. నెక్స్ట్ వాల్యూ చూస్తే కనుక ఇంకేమి మిగిలిపోయినాయి 4 ఇంటూ 2 ఉంది, నెక్స్ట్ ఇంకా 8 ఉంది. 4 ఇంటూ 2 8, 8 ఇంటూ 8 16 అవుతుంది కాబట్టి 16 ఇంటూ పీ పవర్ 7/2 ఇంటూ పీ స్క్వేర్ మిగిలింది. రాసుకుంటూ కింద కింద పెట్టు. ఇక చూడండి 4 ఉంది, 2 ఉంది, 8 ఉంది. 4 ఉంది, 2 ఉంది, 8 ఉంది. ఒక 2ని అంతే ఉంచేస్తున్నా. 4 ఇంటూ 8 అంటే కనుక 32 అవుతుంది కాబట్టి 32 ఇంటూ పీ పవర్ 7/2 రాస్తుంది. నెక్స్ట్ తర్వాత వాల్యూ చూస్తే కనుక మైనస్ పైన కింద 7 7 క్యాన్సిల్, 5 5 క్యాన్సిల్, 3 3 క్యాన్సిల్ అయిపోతే కనుక పైన 1 ఇంటూ రూట్ π రూట్ 2π అవుతుంది. ఇంకా డినామినేటర్లో వాల్యూ జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పీ పవర్ 9/2 ఉంది. పీ పవర్ 9/2ని వాల్యూ చేంజ్ కాకుండా మనకి ఇక్కడ పీ పవర్ 3/2 ఉంది, పీ పవర్ 3/2 ఉంది, ఇక్కడ పీ పవర్ 3/2 ఇంటూ పీ స్క్వేర్ ఉంది. ఇక్కడ ఒక పీ పవర్ 9/2ని పీ పవర్ 3/2 ఇంటూ వచ్చేట్టు మార్చుకోవాలి. బట్ 9/2ని వాల్యూ చేంజ్ కాకుండా 3/2 ప్లస్ నెక్స్ట్ 9 రావాలి అంటే కనుక 3కి ఎంత యాడ్ చేయాలి 6ని యాడ్ చేయాలి. 6 రావాలంటే 2ని దేంతో మల్టిప్లై చేయాలి 3తో మల్టిప్లై చేయాలి. కాబట్టి 9/2ని వాల్యూ చేంజ్ కాకుండా 3/2 ప్లస్ 3గా మార్చుకుంటే కనుక ఇది ఏ పవర్ m ప్లస్ n లాగా ఉంటుంది. ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n కాబట్టి పీ పవర్ 3/2 ఇంటూ పీ క్యూబ్గా రాసుకోవచ్చు. ఇక్కడ పీ పవర్ 9/2ని వాల్యూ చేంజ్ కాబట్టి రాసుకోవచ్చు పీ పవర్ 3/2 ఇంటూ
పీ క్యూబ్గా మార్చుకోవచ్చు. ఇందులో 2 మల్టిపుల్గా ఉంది, ఇందులో 2 మల్టిపుల్గా ఉంది, ఇందులో 2 మల్టిపుల్గా ఉంది కాబట్టి ఒక 2ని అంతే ఉంచేస్తున్నా, ఒక 2ని అంతే ఉంచేసి ఇంకా రిమైనింగ్ వాల్యూస్ ఏ అయితే ఉన్నాయో వాటిని మొత్తాన్ని మల్టిప్లై చేద్దాం. ఒక 2ని మల్టిప్లై రాసేసాం. ఇంకేమేమి ఉన్నాయి, 6 ఉంది, 4 ఉంది, 16 ఉంది. కాబట్టి 6 × 4 24, ఇంకా ఇంటూ ఎంత ఉంటుంది, 16 ఉంటుంది కాబట్టి 6 × 4 24 × 16 ఉంది, ప్లస్ అప్ టు సో ఆన్ వస్తుంది. ఇప్పుడు ప్రతి దాంట్లో నుంచి న్యూమరేటర్లో √2π కామన్గా ఉంది, డినామినేటర్లో 2 కామన్గా ఉంది, p⁴ 3/2 కామన్గా ఉంది కాబట్టి ప్రతి టర్మ్లో నుంచి √2π/2 × p⁴3/2ని కామన్ తీస్తున్నాం. ప్రతి టర్మ్ నుంచి దేన్ని కామన్ తీయాలి, √2π/2 × p⁴3/2. దాన్ని ఎందుకు కామన్ తీసాము అంటే కనుక మనం ప్రూవ్ చేస్తున్నట్లు చూడండి. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin √t = ఎంతని ప్రూవ్ చేయమంటున్నాడు, √2π/2 × p⁴3/2 × e⁻−1/4p అని రావాలి. ఇక్కడ e⁻−1/4p యొక్క ఎక్స్పాన్షన్ ఫార్ములా బ్రాకెట్లో వస్తుంది. ఇక్కడ మొత్తం దేని మల్టిపుల్గా ఉండాలి, √2π/2 × p⁴3/2 మల్టిపుల్గా ఉండాలి. కాబట్టి ప్రతి టర్మ్లో న్యూమరేటర్లో √π కామన్గా ఉంది, డినామినేటర్లో 2 కామన్గా ఉంది, ఇంకా p⁴3/2 కామన్గా ఉంది. కాబట్టి ప్రతి టర్మ్ నుంచి దేన్ని కామన్ తీస్తున్నాం, √2π/2 × p⁴3/2 కామన్ తీసి కనుక ఫస్ట్ టర్మ్లో మొత్తం కామన్ తీసాం కాబట్టి వాల్యూ ఏం లేకపోతే పొరపాటున 0 అని రాశారు. కామన్ తీసిన తర్వాత మల్టిపుల్గా వాల్యూ లేకపోతే ఎంత ఉంటుంది, 1 ఉంటుంది. కాబట్టి ఫస్ట్ టర్మ్ యొక్క వాల్యూ 1 వస్తుంది. ఇంకా సెకండ్ టర్మ్లో న్యూమరేటర్లో వాల్యూ మొత్తం కామన్ తీసాం కాబట్టి 1 ఉంటుంది. డినామినేటర్లో ఏమేమి కామన్ తీసాం, 2ని కామన్ తీసాం, p⁴3/2 కామన్ తీసాం కాబట్టి వాల్యూ ఎంత ఉంటుంది, 4 × p ఉంటుంది. నెక్స్ట్ తర్వాత గుర్తు ప్లస్ ఉంటుంది, √π కామన్ తీసాం కాబట్టి పైన 1 ఉంటుంది. 2ని కామన్ తీసాం, p⁴3/2 కామన్ తీసాం, p² ఉంది, ఇంకా వాల్యూ ఎంత ఉంది, అక్కడ 32 ఉంది. 32ని వాల్యూ చేంజ్ కాకుండా ఏం రాస్తున్నా అంటే ఇక్కడ నేను 32 ఉంది, ఇక్కడ 4 × p ఉంది, 4కి స్క్వేర్ రావాలి అంటే కనుక 16 ఉండాలి. కాబట్టి 32ని వాల్యూ చేంజ్ కాకుండా రాసుకోవచ్చు, 16 × 2గా మార్చుకోవాలి. 32ని 2 × 16గా మారుస్తున్నాం. మైనస్ √π కామన్ తీసాం, 1 వస్తుంది. 2 p⁴3/2 కామన్ తీసాం, p³ ఉంది, ఇక్కడ p⁴ 1 ఉన్నప్పుడు 4 ఉంటుంది. p² ఉంటే కనుక 4² రావాలి కాబట్టి ఇక్కడ 16 4² రాసుకోవచ్చు. అలా p³ రావాలి అంటే కనుక 4³ రావాలి. 4³ అంటే కనుక వాల్యూ 4 × 4 × 4 4 × 4 16, 16 × 4 64 రావాలి. 64 రావాలి అంటే కనుక ఈ 24ని 6 × 4 రాసుకోవచ్చు. ఇంటూ పక్కన 16 ఉంది, 4 × 16 అంటే కనుక 64 ఉంటుంది. రిమైనింగ్ వాల్యూ ఎంత మిగిలిపోతుంది, 6 ఉంటుంది. కాబట్టి ఈ 24 × 16 రాసుకోవచ్చు అంటే కనుక 6 × 64గా రాసుకోవచ్చు, ప్లస్ అప్ టు సో ఆన్ ఉంటుంది. దట్ ఈస్ ఈక్వల్ టు √2π/2 × p⁴3/2 × 1 - 1/4p ఉంది. దీని పవర్లో వాల్యూ లేకపోతే కనుక 1 ఉంటుంది. నెక్స్ట్ తర్వాత 1 ఇక్కడ 2ని వాల్యూ చేంజ్ కాకుండా ఏం రాస్తాను అంటే కనుక 2 ఫ్యాక్టోరియల్. 2 ఫ్యాక్టోరియల్ అంటే వాల్యూ ఎంత, 2 × 1. 2 × 1 అంటే 2 అవుతుంది కాబట్టి 2ని 2 ఫ్యాక్టర్ రాస్తున్నాం. 16p² వాల్యూ చేంజ్ కాకుండా ఏం రాస్తున్నాం అంటే కనుక 4p² రాస్తున్నాం. -1/6ని వాల్యూ చేంజ్ కాకుండా ఏం రాసుకోవచ్చు అంటే కనుక 3 ఫ్యాక్టోరియల్. 3 ఫ్యాక్టర్ని ఎక్స్పాండ్ చేస్తే వాల్యూ ఎంత వస్తుంది, 3 × 2 × 1 వస్తుంది. 3 × 2 × 1 అంటే కనుక 6 అవుతుంది. కాబట్టి 6ని వాల్యూ చేంజ్ కాకుండా 3 ఫ్యాక్టర్ రాసుకోవచ్చు. 64p³ వాల్యూ చేంజ్ కాకుండా రాసుకోవచ్చు అంటే కనుక 4p³ రాసుకోవచ్చు, ప్లస్ అప్ టు సో ఆన్ వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు √2π/2 p⁴3/2 × 1 - 1/4p మొత్తం న్యూమరేటర్లో రాస్తే కనుక ఇంకా డినామినేటర్లో వాల్యూ లేకపోతే 1 ఉంటుంది. ఈ 1ని వాల్యూ చేంజ్ కాకుండా 1 ఫ్యాక్టోరియల్. ఏ వాల్యూనైనా 1తో డివైడ్ చేసినా మల్టిప్లై చేసిన వాల్యూ చేంజ్ కాదు కాబట్టి కింద 1 రాస్తున్నాం. ఆ 1ని 1 ఫ్యాక్టోరియల్. 1 ఫ్యాక్టోరియల్ యొక్క వాల్యూ 1 అవుతుంది కాబట్టి /1 రాస్తున్నాం. 1/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ కింద 4p² వాల్యూ చేంజ్ కాకుండా ఏం రాస్తున్నాం అంటే కనుక 1/4p²
2 ఫ్యాక్టోరియల్ ఏ బై బి బై 2 ఉంటే కనుక ఏ బై 2b రాసుకోవచ్చు కాబట్టి దీని మొత్తం 1/4p స్క్వేర్ని న్యూమరేటర్ రాస్తున్నాం డినామినేటర్ వాల్యూ ఎంత ఉంటుంది 2 ఫ్యాక్టోరియల్ ఉంటుంది నెక్స్ట్ తర్వాత దాన్ని వాల్యూ చేంజ్ కాకుండా 1/4p హోల్ క్యూబ్ రాస్తున్నాం బై డినామినేటర్ వాల్యూ ఎంత ఉంటుంది 3 ఫ్యాక్టోరియల్ ఉంటుంది ప్లస్ అప్ టు సో మీకు డౌట్ రావచ్చు ఇక్కడ న్యూమరేటర్లో స్క్వేర్ లేదు కదా డినామినేటర్లో స్క్వేర్లు క్యూబ్లు ఉన్నాయి 1ని స్క్వేర్ చేసి వాల్యూ ఎంత వస్తుంది 1 అవుతుంది కాబట్టి ఈ 1కి స్క్వేర్ రావడంలో వచ్చే నష్టం లేదు 1ని క్యూబ్ చేసి కనుక వాల్యూ 1 అవుతుంది కాబట్టి 1కి క్యూబ్ రాసుకోవచ్చు కాబట్టి 1/4p హోల్ స్క్వేర్ 1/4p హోల్ క్యూబ్ రాసి కనుక కింద 2 ఫ్యాక్టర్ ఉంటుంది 3 ఫ్యాక్టర్ ఉంటుంది ఇప్పుడు ఈ 1/4pని x అనుకుంటే కనుక బ్రాకెట్లు ఉండేది మొత్తం ఒక ఫార్ములాకి ఈక్వల్ అవుతుంది ఓకేనా కింద రాసిన ఫార్ములా జాగ్రత్తగా చూడండి ఇది కూడా మీకు డిగ్రీ 4th సెమిస్టర్లో చివరిలో థర్డ్ యూనిట్లో చివరిలో కనిపిస్తూ ఉంటుంది ఈ పవర్ x యొక్క ఎక్స్పాన్షన్ ఫార్ములా ఏంటి అంటే కనుక 1 ప్లస్ ఎక్స్ బై 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ పవర్ 4/4 ఫ్యాక్టోరియల్ ప్లస్ అప్ టు సో ఆన్ వస్తుంది ఈ పవర్ x యొక్క ఎక్స్పాన్షన్ మెక్లారియన్స్ సిరీస్ లేదా టైలర్స్ సిరీస్ని ఎక్స్పాండ్ చేసి డిగ్రీ సెకండ్ ఇయర్ 4th సెమిస్టర్లో ఈ పవర్ x యొక్క ఎక్స్పాన్షన్ ఉంటుంది 1 ప్లస్ ఎక్స్ బై 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ అప్ టు సో ఆన్ ఈ పవర్ ఎక్స్కి అయితే కనుక అన్నిటికీ ప్లస్లు ఉంటాయి అదే ఈ పవర్ మైనస్ ఎక్స్ యొక్క ఎక్స్పాన్షన్ అయితే కనుక ప్లస్ ఆర్ మైనస్లో ఆల్టర్నేట్గా ఉంటాయి అంటే ఫార్ములా ఏమొస్తుంది 1 మైనస్ ఎక్స్ బై 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ మైనస్ ఎక్స్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ అప్ టు సో ఆన్ వస్తుంది ఈ 1/4pని ఎక్స్ అనుకుంటే కనుక దేనిలో కనిపిస్తుంది ఇది 1 మైనస్ x by 1 factorial plus x square by 2 factorial minus x cube by 3 factorial plus up to so on ఉంది మరి దీని యొక్క ఎక్స్పాన్షన్ అవుతుంది e పవర్ మైనస్ x అవుతుంది x ఉండే చోటలో వాల్యూ 1/4p అవుతుంది కాబట్టి ఏ రాసుకోవచ్చు దీన్ని దట్ ఈస్ ఈక్వల్ టు రూట్ పై బై 2 into p power 3/2 into e power minus x దగ్గర వాల్యూ ఎంత ఉంది 1/4p ఉంది కాబట్టి రూట్ పై బై 2p power 3/2 into e power minus 1/4p అనేది దీని యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది sin రూట్ t యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వాల్యూ అవుతుంది నెక్స్ట్ ప్రాబ్లం చూడండి నెక్స్ట్ వన్ రూట్ t minus 1/√t హోల్ క్యూబ్ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వాల్యూ ఫైండ్ వచ్చాయి అండ్ ఎలా రూట్ t మైనస్ 1/√t హోల్ క్యూబ్ వాల్యూ ఫైండ్ వచ్చాయి డైరెక్ట్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ వచ్చేది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఎక్స్పాండ్ చేసుకోవాలి రూట్ t మైనస్ 1/√t హోల్ క్యూబ్ ఉంది రూట్ t ని a 1/√t ని b అనుకుంటే కనుక a మైనస్ b హోల్ క్యూబ్ లాగా ఉంది a మైనస్ b హోల్ క్యూబ్ ఎక్స్పాండ్ అంటే కనుక ఫార్ములా రావాలి కానీ మనందరికీ ఫార్ములా తెలియదు కాబట్టి బోర్డు మీద రాసిన చూడండి a మైనస్ b హోల్ క్యూబ్ అంటే ఫార్ములా a క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ b ప్లస్ 3ab స్క్వేర్ మైనస్ b క్యూబ్ వస్తుంది a దగ్గర రూట్ t b దగ్గర 1/√t సబ్స్టిట్యూట్ చేద్దాం ఓకేనా a క్యూబ్ అంటే కనుక రూట్ t హోల్ క్యూబ్ వస్తుంది మైనస్ 3a స్క్వేర్ b 3 into root 2t whole square into b into value 1/√t plus 3ab square 3 into root 2t into 1/b square అంటే కనుక 1/√t whole square minus b cube అంటే కనుక 1/√t whole cube వస్తుంది అది a minus b whole cube ఫార్ములా ఎక్స్ప్లెయిన్ ఇంతే ఉంటే కనుక ఇంకా ట్రాన్స్ఫార్మ్ వాల్యూ ఫైండ్ వచ్చేది కాబట్టి దీన్ని ఇంకా సింప్లిఫై చేసుకోవాలి రూట్ తీసేసే పవర్ లో 1/2 వస్తుంది రూట్ తీసేసే పవర్ లో 1/2 కానీ హోల్ పవర్ ఏముంది 3 ఉంది 1/2 ని m 3 ని n అనుకుంటే కనుక a పవర్ m హోల్ పవర్ ఎలా ఉంది a పవర్ m into n వస్తుంది కాబట్టి t పవర్ 3/2 వస్తుంది మైనస్ 3 into ఇక్కడ రూట్ తీసేసే పవర్ 1/2 1/2 కి 2 కి క్యాన్సిల్ అయిపోతుంది అంటే పైన వాల్యూ t ఉంటుంది కింద రూట్ 2t ఉంది కింద ఉండే వాల్యూ రూట్ 2t ఉంది పైన ఉండే t ని రూట్ 2 into రూట్ t రాసి కనుక పైన కింద ఒక రూట్ 2 రూట్ t క్యాన్సిల్ అయిపోతుంది రూట్ తీసేసే పవర్ వాల్యూ 1/2 వస్తుంది కాబట్టి సింప్లిఫై చేస్తే 3 into t పవర్ 1/2 వస్తుంది ప్లస్ 3 into నెక్స్ట్ పైన రూట్ 2t ఉంది నెక్స్ట్ డినామినేటర్ లో రూట్ 2t హోల్ స్క్వేర్ ఉంది రూట్ t హోల్ స్క్వేర్ అంటే రూట్ 2 into రూట్ t రాయొచ్చు పైన కింద ఒక రూట్ t క్యాన్సిల్ అయిపోతుంది కింద రూట్ తీసేసే పవర్ లో 1/2 వస్తుంది కింద ఉండే వాల్యూ పైకి తీసుకెళ్తే పవర్ లో నెగటివ్ వస్తుంది కాబట్టి 3 into t పవర్ మైనస్ 1/2 వస్తుంది మైనస్ 1/√t హోల్ క్యూబ్ ఉంది రూట్ తీసేసే పవర్ లో 1/2 వస్తుంది మొత్తానికి క్యూబ్ ఉంది a పవర్ m హోల్ పవర్ అంటే కనుక a పవర్ m వస్తుంది ఇక్కడ 1/t పవర్ 3/2 వస్తుంది కింద ఉండే ఫంక్షన్ పైకి వెళ్ళిపోతే కనుక పవర్ లో నెగటివ్ వస్తుంది కాబట్టి t పవర్ మైనస్ 3/2 వస్తుంది అదే రూట్ t మైనస్ 1/√t హోల్ క్యూబ్ ఎక్స్పాండ్ చేస్తే కనుక t పవర్ 3/2
minus 3 into t power 1 by 2 plus 3 into t power 1 minus 1 by 2 minus t power 3 by 2 వస్తుంది. దీని యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయాలంటే గనుక లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ సింబల్ L అప్లై చేసి గనుక L of root t minus 1 by root t whole cube యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. is equal to L. దీనికోసమే సింప్లిఫై చేస్తుంది. దీన్ని సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది? t power 3 by 2 minus 3 into t power 1 by 2 plus 3 into t power minus 1 by 2 minus t power minus 3 by 2 వస్తుంది. ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయి? 4 ఫంక్షన్స్ ఉన్నాయి. f1 of t, f2 of t, f3 of t, f4 of t. L of f1 of t plus f2 of t ఎన్ని ఫంక్షన్స్ ఉన్నా ప్రతి ఫంక్షన్ కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ సింబల్ అప్లై అవుతుంది. ఫస్ట్ ఫంక్షన్ అప్లై చేసి గనుక L of t power 3 by 2. నెక్స్ట్ ఫంక్షన్ అప్లై చేసి గనుక L of 3 into t power 1 by 2 వస్తుంది. 3 అనేది కాన్స్టెంట్. L of k into f of t లా ఉంటే గనుక k into L of f of t. k కాన్స్టెంట్ బయటకు వచ్చేస్తుంది. ఫంక్షన్ మాత్రమే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేయాలి. ఇక్కడ 3 into L of t power 1 by 2 వస్తుంది. మళ్ళీ L of k into f of t వస్తుంది. k కాన్స్టెంట్ 3 బయటకు వచ్చేసి గనుక L of t power minus 1 by 2 వస్తుంది. మైనస్ L of ఉంది ఫంక్షన్ మాత్రమే ఉంది కాబట్టి t power minus 3 by 2 వస్తుంది. ఇక్కడ t power n ఉంది, t power n ఉంది, t power n ఉంది, t power n ఉంది. n లో ఉండే వాల్యూ ఇంటిజర్ లాగా ఉందా, నాన్ ఇంటిజర్ లాగా ఉందా? నాన్ ఇంటిజర్ లాగా ఉంది. నాన్ ఇంటిజర్ అంటే గనుక రేషనల్ నంబర్. t power n ఉంది, n రేషనల్ నంబర్ ఉంటే గనుక లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములా తెలియాలి. L of t power n n రేషనల్ నంబర్ అయితే గనుక ఫార్ములా ఏం చెప్పాం? గామా n plus 1 by p power n plus 1 వస్తుంది. L of t power n లో n అనేది రేషనల్ నంబర్ అయితే గనుక గామా n plus 1 by p power n plus 1. అదే L of t power n లో n అనేది ఇంటిజర్ ఉంటే గనుక 1 2 3 4 5 అలా ఉండే ఫార్ములా ఏముంది? n factorial by p power n plus 1 ఉంది. ఇది ఎప్పుడు అప్లై చేయాలి? ఇంటిజర్ ఉంటే గనుక. నాన్ ఇంటిజర్ అయితే గనుక గామా n plus 1 by p power n plus 1. n అంటే వాల్యూ 3 by 2 ఉంది. L of t power n అంటే గనుక n అనేది రేషనల్ నంబర్ కాబట్టి గామా n plus 1 by p power n plus 1. n యొక్క వాల్యూ 3 by 2 సబ్స్టిట్యూట్ చేస్తాం. minus 3 into మళ్ళీ t power n. n రేషనల్ నంబర్ కాబట్టి గామా n plus 1 by p power n plus 1. ఇక్కడ n అంటే వాల్యూ 1 by 2 ఉంది. ప్లస్ 3 into మళ్ళీ L of t power n లాగా ఉంది. గామా n plus 1. n అంటే వాల్యూ minus 1 by 2 ఉంది. by p power n plus 1 అంటే గనుక ఎంత వస్తుంది వాల్యూ? p power minus 1 by 2 plus 1 minus మళ్ళీ L of t power n లాగా ఉంది. గామా n plus 1. n అంటే వాల్యూ minus 3 by 2 కాబట్టి minus 3 by 2 plus 1 వస్తుంది. by p power n plus 1. n దగ్గర minus 3 by 2 సబ్స్టిట్యూట్ చేస్తాం. గామా n plus 1 లాగా ఉంది. n అనేది పాజిటివ్ కనపడింది అంటే గనుక గామా n plus 1 ఇక్కడ ఎలా రాసుకోవచ్చు? n into గామా n గా రాసుకోవచ్చు. మరి గామా 3 by 2 plus 1 ని గామా n plus 1 లాగా ఉంది. n ముందు పాజిటివ్ కనిపిస్తుంది కాబట్టి n into గామా n గా రాసుకోవచ్చు. n దగ్గర 3 by 2 ఉంది కాబట్టి 3 by 2 into గామా 3 by 2. 3 by 2 plus 1 అంటే గనుక 5 by 2 వస్తుంది. మళ్ళీ గామా n plus 1 లాగా ఉంది. n దగ్గర పాజిటివ్ ఉంది కాబట్టి n into గామా n రాసుకోవచ్చు. మరి 1 by 2 into గామా 1 by 2 వస్తుంది. 1 by 2 plus 1 అంటే గనుక 3 by 2 కాబట్టి p power 3 by 2 వస్తుంది. ప్లస్ 3 into దీనికి అప్లై చేయొచ్చా? గామా n plus 1 లాగా ఉందని n into గామా n రాసిన పొరపాటు. ఎందుకని n దగ్గర నెగటివ్ ఉంది కాబట్టి దాన్ని యాడ్ చేసిన తర్వాత మాత్రమే ఫార్ములా అప్లై చేయాలి. గామా minus 1 by 2 plus 1 అంటే గనుక యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 1 by 2 వస్తుంది. మరి గామా 1 by 2 by p power minus 1 by 2 plus 1 అంటే గనుక 1 by 2 వస్తుంది. మళ్ళీ గామా n plus 1 లాగా ఉంది. minus 3 by 2 plus 1 అంటే గనుక వాల్యూ ఎంత వస్తుంది? minus 3 by 2 plus 1. 2 LCM minus 3 plus 2 అంటే గనుక minus 1 అవుతుంది కాబట్టి గామా minus 1 by 2 by p power వాల్యూ ఎంత వస్తుంది? minus 1 by 2 వస్తుంది. that is equal to 3 by 2 into ఈ దాని వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తుంది. గామా 3 by 2 ని 3 by 2 వాల్యూ చేంజ్ కాకుండా మళ్ళీ 1 by 2 plus 1 రాస్తే గనుక గామా 1 by 2 plus 1 అంటే 1 by 2 into గామా 1 by 2 వస్తుంది. గామా 1 by 2 యొక్క వాల్యూ √5 వస్తుంది. నేను సింప్లిఫై చేయట్లా. ఇందా ప్రాబ్లంలో చెప్పాం గామా 3 by 2 ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? మరి గామా 3 by 2 ని ఎలా రాసాం ఇందాక? గామా 3 by 2 ఈక్వల్ టు
3/2 ని 1/2 ప్లస్ 1 రాస్తే కనుక గామా n ప్లస్ 1 లా ఉంటుంది. n ఇంటూ గామా n రాసుకోవచ్చు. దట్ ఈక్వల్ టు 1/2 ఇంటూ గామా 1/2 అంటే కనుక √5 కాబట్టి గామా 3/2 యొక్క వాల్యూ 1/2 ఇంటూ √5 వస్తుంది. బై డినామినేటర్ లో వాల్యూ ఉంది p పవర్ 5/2 ఉంది. నెక్స్ట్ తర్వాత గుర్తు మైనస్ 1 పైన 3 ఇంటూ 1/2 ఉంది అంటే 3/2 ఇంటూ గామా 1/2 యొక్క వాల్యూ √2π బై డినామినేటర్ యొక్క వాల్యూ చూస్తే కనుక p పవర్ 3/2 వస్తుంది. ప్లస్ 3 ఇంటూ గామా 1/2 ఉంది. గామా 1/2 యొక్క వాల్యూ √2π బై డినామినేటర్ లో వాల్యూ p పవర్ 1/2 ఉంది. నెక్స్ట్ తర్వాత గుర్తు మైనస్ ఉంది. గామా పక్కన వాల్యూ ఉంది నెగటివ్ ఉంది. మైనస్ 1/2 ని వాల్యూ చేంజ్ కాకుండా n/2 ప్లస్ 1 గా రాసుకోవాలి. మైనస్ నెగటివ్ వాల్యూని పాజిటివ్ రావాలి అంటే కనుక ఏమన్నా వాల్యూ మార్చగలమా? -1 ఒకసారి పాస్ పడుతుంది. నెక్స్ట్ తర్వాత చూడండి ఇందాక ఫార్ములాస్ లో గామా 1/2 యొక్క వాల్యూ ఎంత √2π ఉంది. అదే గామా -1/2 యొక్క వాల్యూ ఉంటే కనుక గామా పక్కన -1/2 ఉంటే కనుక -2√2π అవుతుంది. ఇందాక ఫార్ములాస్ దగ్గర మెసేజ్ లే కానీ ఈ ఫార్ములా రాసుకోండి. గామా -1/2 యొక్క వాల్యూ -2 ఇంటూ √2π అవుతుంది. ఓకేనా? కాబట్టి గామా -1/2 యొక్క వాల్యూ దేనిలో ఉంది? -2√π అవుతుంది. అలాగే ముందు గుర్తు మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 2√2π బై కింద డినామినేటర్ వాల్యూ ఉంది p పవర్ -1/2 ఉంది. p పవర్ -1/2 వస్తుంది. ఇంకా దీన్ని ఎలా సింప్లిఫై చేయాలో జాగ్రత్తగా చూడండి. ఓకేనా? దట్ ఇస్ ఈక్వల్ టు పైన 3 ఇంటూ 1 3 వస్తుంది. √2π వస్తుంది. కింద 2 ఇంటూ 4 డినామినేటర్ వస్తుంది. 4p పవర్ 5/2 వస్తుంది. మైనస్ 3 ఇంటూ √2π బై 2 కింద డినామినేటర్ వస్తుంది. 2 ఇంటూ p పవర్ 3/2 వస్తుంది. ప్లస్ పైన 3 ఇంటూ √2π బై కింద p పవర్ 1/2 వస్తుంది. ప్లస్ 2 ఇంటూ √2π ఉంది. కింద ఉండే p పవర్ -1/2 పైకి వెళ్ళిపోతే కనుక p పవర్ 1/2 వస్తుంది. p పవర్ 1/2 వస్తుంది. ఇంకా దీన్ని ఏమైనా సింప్లిఫై చేయాలంటే కనుక పైన ప్రతి దాంట్లో న్యూమరేటర్ లో √2π కామన్ గా ఉంది కాబట్టి √2π ని కామన్ తీసేసాం. √2π ని కామన్ తీస్తే కనుక 3/4 ఇంటూ p పవర్ 5/2 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ టర్మ్ లో -3/2 ఇంటూ p పవర్ 3/2 వస్తుంది. నెక్స్ట్ థర్డ్ టర్మ్ లో 3/p పవర్ 1/2 వస్తుంది. నెక్స్ట్ లాస్ట్ టర్మ్ లో 2 ఇంటూ p పవర్ 1/2 వస్తుంది. ఇది √t - 1/√t హోల్ క్యూబ్ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వాల్యూ. ఓకేనా? రాసుకుంటున్నాం. నెక్స్ట్ తర్వాత ప్రాబ్లం చూడండి. ఫోర్త్ వన్ మీరు హోంవర్క్ చేయాలి. ఫైండ్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ √t + 1/√t హోల్ క్యూబ్. ఫైండ్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ √t + 1/√t హోల్ క్యూబ్ ఉంది. ఇందాక రాసిన దాంట్లో మైనస్ ఉంది, ఇక ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ ఎక్స్పాన్షన్ అన్నిటి మధ్య గుర్తులు వస్తాయి. a + b హోల్ క్యూబ్ అంటే కనుక అన్ని ప్లస్ వస్తాయి కాబట్టి √t + 1/√t హోల్ క్యూబ్ అంటే కనుక వీటన్నిటికి మధ్యలో గుర్తులు ప్లస్లు ఉంటాయి. ఇంకా ముందు ప్రాబ్లం ఏదైతే ఉందో ఫార్ములాలో అన్నిటి ముందు గుర్తులు ప్లస్లు పెట్టేసి మీరు హోంవర్క్ చేసేసేయండి. ఓకేనా? ఇంతటితో ఫస్ట్ యూనిట్ కంప్లీట్. ఒక రెండు చిన్న డెఫినేషన్లు ఉన్నాయి. ప్రాబ్లమ్స్ అవసరం లేదు వాటి మీద. ప్రాబ్లమ్స్ అసలు లేవు మన టెక్స్ట్ బుక్లో. ఆ రెండు డెఫినేషన్లు మీరు కాలేజీకి వచ్చే చెప్తాను. ఫస్ట్ యూనిట్ కంప్లీట్. ఓకేనా?